కానీ ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి మన థింకింగ్ ప్రాసెస్ చేంజ్ కావాలి సార్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండి 3 years మీరు ఇదే సెల్ఫ్ ఇంట్రెస్ట్ కంటిన్యూ చేసుకొని మీ థింకింగ్లో మార్పు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక పర్సన్ ఆల్కహాల్ తాగేసి పడిపోయి ఉన్నాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ విచ్ యూ గెట్ ఇన్ టు యువర్ మైండ్? మీ మైండ్లో వచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ విచ్ గెట్స్ ఇన్ టు యువర్ మైండ్? ఈ నా కొడుకు పట్టపగలే తాగాడు, ఎస్ ఆర్ నో? ఇదే ఇంప్రెషన్ వస్తుంది, బ్యాడ్ నెగిటివ్ ఇంప్రెషనే వస్తుంది. కానీ అరే వాడు ఎందుకు తాగాడు, ఎందుకు పడిపోయాడు, వాడి దగ్గరికి వెళ్ళి కొన్ని వాటర్ ఇద్దాం, ఆటో బుక్ చేసి అండి ఇంటికి పంపిద్దాం, ఈ థాట్ ప్రాసెస్ వస్తుందా? జనరల్గా అయితే రాదు. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కావాల్సింది ఆ థాట్ ప్రాసెస్ చేంజ్. బెగ్గర్స్ కనిపిస్తారు మనకి ఇక్కడ సిగ్నల్స్ దగ్గర. మనం ఇంకా గీతోపదేశాలు స్టార్ట్ చేస్తాం, ఏమని? ఐ నో దిస్ ఇస్ మాఫియా. ఫస్ట్ డైలాగ్ మనకి ఏమొస్తుంది సార్ నోట్లకి? దిస్ ఇస్ మాఫియా అంటాం, ఇది పెద్ద స్కామ్ అంటాం. ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు, దిగు, టైం ఉంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొను, ఒక 5 రూపీస్దో 10 రూపీస్దో ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి. కానీ ఇది చేయకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇమీడియట్గా వీ నీడ్ టు కమిట్. ఇప్పుడు మొన్న పాక్సో కేసు అయింది, మన మినిస్టర్ సంది. జనాలు మొత్తం అసలు సోషల్ మీడియాలో ఎట్లుంటున్నారంటే గాడిని ఉరి తీసేయాలి, ఎక్కించి కొట్టేయాలి అన్నట్టున్నారు. వాట్ ఇఫ్ లేటర్ ఆన్ ఇఫ్ దట్ డిస్ప్రూవ్స్? వై పీపుల్ ఆర్ గెటింగ్ ఎమోషన్స్ ఇన్ టు లీగల్ సిస్టమ్? వై పీపుల్ ఆర్ బ్రింగింగ్ ఎమోషన్స్ ఇన్ టు లీగల్ సిస్టమ్? చట్టం ఉంది కదా, న్యాయ వ్యవస్థ ఉంది కదా, న్యాయమూర్తులు ఉన్నారు కదా, జ్యుడిషియరీ బెంచ్ ఉంది కదా, దే విల్ క్రాస్ చెక్ ఎవ్రీథింగ్ బిఫోర్ దే గివ్ ద జడ్జ్మెంట్. సో ఇవి చూడకుండా మనం ఏం చేస్తాం, ఆయన చంపేసేయాలి, ఈయన చంపేసేయాలి. శంషాబాద్లో ఒక ఇష్యూ అయింది, లారీ డ్రైవర్స్ దిశ కేసు గుర్తుందా? అది ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది, ఏమని? వాళ్ళ 4 అసలు హంతకులే కాదు. ఎప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసినాక. ఎన్కౌంటర్ ఎందుకు చేసిరు? జనాలు ప్రెషరైజ్డ్ పెడుతున్నారు. ఎవరిని? గవర్నమెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని. వాళ్ళని కేసు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరు మీద తీసుకొని వెళ్తే జనాలు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి మీరు చంపరా. అరే చట్టం తన పని చేసుకుంటూ పోతున్నప్పుడు వై పీపుల్ ఆర్ దట్ ఎమోషనల్? ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్. వాళ్ళు తర్వాత సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది సార్, తెలుసా అది? ఆ 4 ఎవరైతే ఉన్నారో there are no evidences stating that these 4 has killed that particular person. So finally మన మైండ్లో ఏముండాలి సార్ అంటే క్రిమినల్ని ఎలిమినేట్ చేయడం కాదు సార్. ఏం ఎలిమినేట్ చేయాలి సార్? క్రైమ్. వీ హ్యావ్ టు ఎరాడికేట్ క్రైమ్, నాట్ క్రిమినల్. ఇప్పుడు ఈ క్రిమినల్ కాకపోతే ఇంకో క్రిమినల్ వస్తాడు సార్, అప్పుడు ఏం చేస్తారు? అన్ని కూడా చంపుతారా? ఫైనల్గా మనం క్రిమినల్ని ఎలిమినేట్ చేయొద్దు సార్, క్రైమ్ని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఆల్కహాల్ కేసు ఉంది. డోంట్ సెల్ ఆల్కహాల్ డ్యూరింగ్ ద డే సెక్షన్. పొద్దున్నే 10 గంటలకు ఎవడు ఓపెన్ చేయమంటాడు వైన్స్? ఈవినింగ్ 7 to 10 స్టిప్యులేటెడ్ టైంకి ఓపెన్ చేయి. వాడు ఎందుకు తాగిండు? అక్కడ దొరుకుతుంది కాబట్టి తాగిండు. అక్కడ దొరకకపోతే సో ఇప్పుడు నువ్వు వీడిని దూషించాలా, దాన్ని వెనుకున్న క్రైమ్ని చూడాలి. ఈ థింకింగ్ ప్రాసెస్లో మార్పు రావాలి సార్. ఒక బెటర్ ఐఏఎస్ అవ్వాలంటే థింకింగ్ ప్రాసెస్లో మార్పు రావాలి, మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి.